అత్తయ్య అంటే నాకు కోపమే లేదు. కాకపోతే సంఘానికి మంచి జరగాలన్నదే నా ఉద్దేశం. అంటే ఏంటి? మా అమ్మ వల్ల మంచి జరగదన్నట్టు మాట్లాడుతున్నావు? మా అమ్మకి కోపం ఎక్కువే గాని చెడ్డది కాదు. అయినా రేపు ఉదయం పూజ అయ్యాక పదవి ఎవరికొస్తుందో నీకే తెలుస్తుంది. అయినా మా వాళ్ళు ఎవరిని ఏకగ్రీవం చేయాలా అని ఆలోచిస్తున్నారు. మధ్యలో నువ్వు తప్పుకుంటే బాగుండేది. మాతో కలిసి ఉంటే ఇంకా బాగుండేది. చూసావా, నా కొడుక్కి నేనంటేనే ప్రేమ, తర్వాతే నువ్వు. అవునా? సరే. కళ్యాణి, ఏమైంది? కాలు పెనికినట్టుంది. చాలా నొప్పిగా ఉంది ఆఫీసర్. అందుకే నడిచేటప్పుడు కాస్త చూసుకొని నడవాలి. సరేరా, నేను ఎత్తుకుంటాను. లే. చూసారా ఆంటీ, కళ్యాణి కావాలని చేస్తుంది. తనతో జాగ్రత్తగా ఉండాలంటీ. బావా కళ్యాణికి ఊరికి లొంగిపోతాడని అర్థమవుతుంది. సో మనం ప్లాన్ బికి రెడీగా ఉండాలి. అదే ఓటర్లను ఆకర్షించే పనిలో ఉండాలి.
బాగా నొప్పిగా ఉందా? మీ చేయి పడగానే తగ్గిపోయింది ఆఫీసర్. అవునా? మొత్తం మీద నాతో పాదసేవ చేయించుకుంటున్నావు. తమరు నా పాదాలు తాకితే ఎలా స్వామి? నెయిల్ పాలిష్ వేయటానికి నా పాదం పట్టుకుంటే ఏమైందో మర్చిపోయారా? అన్ని వేళలు ఒకేలా ఉండవు దేవి. అవునా స్వామి? కానీ ఎప్పుడు మాతో మీరు ప్రేమగా ఉన్నా పరిస్థితులు అనుకూలించడం లేదు కదా. ఈ దినము అలాంటి సమస్య అంటూ ఏమీ రాకుండా మేము చూసుకుంటాం. స్వామివారు ఏం చేయబోతున్నారు? ఏమున్నది, దేవికి పాదసేవ చేసుకుంటున్నాం. నేనడుగుతుంది నా పాదాల గురించో మీరు రాస్తున్న ఆయింట్మెంట్ గురించో కాదు. మీ మరదలు కళావతి గారు, మీ అమ్మగారు, మీరందరూ ఏం ప్లాన్ చేస్తున్నారా అని. ఇప్పుడు ఆ టాపిక్ అవసరమా? అసలింతవరకు మా నాన్నమ్మ అనౌన్స్మెంటే చేయలేదు. అప్పుడే మీరిలా చేస్తే ఎలా? హలో మేడం, నీకు నానమ్మ కాకముందే ఆవిడ నాకు అమ్మమ్మ. ఈ ముద్దుల మనోడు అడిగాడు కాబట్టి నా మాట కాదనకుండా రేపు ఏకగ్రీవం చేస్తారని అనుకుంటున్నాను. మీరనుకున్నది జరగకపోతే? పెద్దగా నష్టమేమీ ఉండదు. ఏకగ్రీవం కాలేదు అంటే మా అమ్మని పోటీలో నిలబెట్టి గెలిపించుకుంటాను. అంత నమ్మకమా? చూస్తావుగా. మీరింత నమ్మకంగా ఉన్నప్పుడు మా అమ్మని గెలిపించుకుంటానని నేను అంతే నమ్మకంగా ఉన్నాను. సరే చూద్దాం. రేపు అమ్మమ్మ తన అభిప్రాయం ఏంటో చెప్తుంది కదా. తన నోటి వెంట ఒక్కటే మాట వస్తుంది, అది మా అమ్మ పేరు. మీ అమ్మ పేరొస్తుందని మీరనుకుంటున్నారు, మా అమ్మ పేరొస్తుందని నేను నమ్ముతున్నాను. సరే, రేపటి విషయం కదా అది, రేపు చూద్దాం. మరిప్పుడేం చేద్దాం? ఏముంది, ఇలా పాదసేవ చేసుకుంటూ గడిపేస్తాను. సరే. లాయర్ గారు, డబ్బులు ఎంతైనా ఎలాగైనా తీసుకొస్తాను. సిద్ధుని విడిపించే మార్గమే లేదా? లేదు మేడం, కేసు చాలా స్ట్రాంగ్ గా ఫైల్ అయింది. బయటికి తీసుకురావడం చాలా కష్టం. జైలు అనేది ఉంటే బెయిల్ అనేది ఒకటి ఉంటుందని అంటారు. అంత సీనియర్ లాయర్ అయ్యుండి మీరు మా సిద్ధుని విడిపించలేకపోతున్నారంటే ఏమనుకోవాలి? లాయర్ విడిపించాలంటే పెట్టే కేసులో బలహీనత ఉండాలి. మీ సిద్ధు పైన పెట్టిన కేసులు చాలా పగడ్బందీగా పెట్టారు. అన్నీ నాన్ బెయిలబుల్ కేసులే, అందువల్లే విడిపించడం కష్టమైపోతుంది. ఇక్కడి నుంచి ఎలాగైనా తప్పించుకొని వెళ్ళాలి. నా మనోరాల పేరుతో ఎవరో శివపార్వతి ఇంటికి వెళ్లారంటే నా స్నేహితురాలి ఇంట్లో వాళ్ళకి ఏదో ఆపద కలగబోతోంది. దానికి ఈ సంపద నన్ను నా మనవరాల్ని వాడుకుంటుంది. భగవంతుడా, నాకిక్కడి నుంచి తప్పించుకునే మార్గం చూపించు. అవును, నిన్ను అడ్డం పెట్టుకుని నీ మనవరాల్ని పంపించినట్టుగా
డూప్లికేట్ కళావతిని పంపించాను. ఆ ఇంటికి నా మనిషి వెళ్ళడం నా అవసరం. ఎందుకంటే నా సిద్ధు జైల్లో ఉండడానికి కారణం ఆ శౌర్య, కళ్యాణి. శౌర్య అరెస్ట్ చేసిన సిద్ధు బయటికి రావాలంటే శౌర్యకేదో ప్రమాదం జరగాలి. కళ్యాణి అర్థం కాని ఆపదలో ఉండాలి. ఆ ఇల్లంతా కష్టాలతో ఉక్కిరిబిక్కిరవ్వాలి. అప్పుడు ఆ కళ్యాణి నా కాళ్ల దగ్గరకు వస్తుంది. దాన్ని అడ్డం పెట్టుకుని నా సిద్ధుని విడిపించుకుంటాను. అమ్మా, ఎవరి మీద కోపాన్ని ఎవరి మీద చూపించినట్టు నీ కోపం తీర్చుకోవడానికి నన్ను, నా మనవరాల్ని వాడుకుంటున్నావు. నా ప్రాణ స్నేహితురాలికి నాతో ఫోన్ చేయించి దాన్ని ఇబ్బంది పెడుతున్నావు. నీకు ప్రాణ స్నేహితురాలు, నాకు వాళ్ళందరూ బద్ద శత్రువులు. నాకు మీతో ఎలాంటి శత్రుత్వం లేదు. అసలు నేనెవరో కూడా మీకు తెలియదు. దయచేసి నన్ను ఇబ్బంది పెట్టకండమ్మా. నా దారిన నేను వెళ్ళిపోతాను. వదిలిపెడితే ఏం జరుగుతుంది? నేరుగా శివపార్వతి దగ్గరకు వెళ్లి జరిగిందంతా చెప్తావు. ఆ శౌర్యతో నన్ను అరెస్ట్ చేయించి లోపల పెడతావు, అంతేగా? లేదమ్మా, నువ్వు వదిలిన మరుక్షణం ఇండియాలోనే ఉండవు. నా మనవరాన్ని తీసుకొని ఫారెన్ వెళ్ళిపోతాను. మీరు వెళ్ళాలి అంటే ఇక్కడ నేననుకున్నది జరగాలి. ఆ ఇంటికి నేను పంపించిన కళావతి ఆ ఇంట్లో ఏదో ఒక అల్లకల్లోలం చేయాలి. ఆ అవకాశం కోసమే తను అక్కడ ఎదురు చూస్తుంది. నా సిద్ధు బయటికి రావాలంటే సిద్ధుని, నన్ను విడదీసిన కళ్యాణి, శౌర్యాలను కోలుకోలేని దెబ్బ కొట్టాలి. వాళ్ళు నన్ను మర్చిపోయారు. నేను వాళ్ళకి దూరంగా పారిపోయానని అనుకుంటున్నారు. కానీ నీ మనవరాలు కళావతి రూపంలో దెబ్బ కొట్టడానికి నా మనిషి సిద్ధంగా ఉందని వాళ్ళకి తెలీదు. దెబ్బ తగిలిన రోజు దానికి కారణం నీ మనవరాలు అనుకుంటారు. వాళ్ళ దృష్టి అంతా మీ మీదికి పోతుంది. నేను సిద్ధు సేఫ్. నిన్నిక్కడ బంధించడం వెనుక ఇంత స్టోరీ ఉంటే ఏదో నువ్వు బ్రతిమాలినంత మాత్రాన ఎలా పంపిస్తాననుకున్నావు? నోరు మూసుకొని ఇక్కడే పడుండు. అమ్మా, మమ్మల్ని వదిలేయమ్మా. ప్లీజ్ అమ్మా, మమ్మల్ని వదిలేయమ్మా. కామ్గా ఉంటే ప్రాణాలతో అయినా ఉంటావు, లేదంటే నువ్వు చచ్చింది నీ మనవరాలికి కూడా తెలీదు. ఫ్రెష్ అయ్యి వస్తాను. బావా, బావా, బావతో నీకేంటి పని? ఏదో మాట్లాడాలని వచ్చాను. ఏదైనా మాట్లాడాలంటే బయటకొచ్చాక మాట్లాడొచ్చు. వెళ్ళి బయటుండు. నీ ఫోన్ ముట్టుకుంటేనే కామన్ సెన్స్ ఉండాలన్నావు. మరి మా గదిలోకి రావాలంటే నీక్కూడా అది ఉండాలి కదా. మంచి హ్యాపీ మూమెంట్ లో ఉన్నట్టున్నావు కదూ, అందుకే అన్ని డైలాగులు వస్తున్నాయి. ఆఫీసర్ నా పక్కనుంటే చాలు, నేనెప్పుడు హ్యాపీనే. నిన్న మీ ఆయన నిన్నెత్తుకొని వచ్చాడని హ్యాపీ కదూ. నువ్వు దెబ్బ తగిలినట్టు యాక్ట్ చేసావని పాపం బావకు తెలియదు కదా, అందుకే నీ మాటలు నమ్మేశాడు. నువ్వేదో అనుకుంటున్నావు గాని కళ్యాణి, బావకి నీ మీద ప్రేమేం లేదు. వాళ్ళమ్మని గెలిపించడానికి నీతో అలా యాక్ట్ చేస్తున్నాడంతే. నా మీద ఆఫీసర్కున్న ప్రేమ గురించి నువ్వు సర్టిఫికెట్ ఇవ్వాల్సిన అవసరమే లేదు. ఆయనకి నా మీద ఎంత ప్రేముందో నాకు తెలుసు. వెళ్ళి పని చూసుకో. అవునా? ఆంటీని ఎలక్షన్స్ లో గెలవనివ్వు. బావకి నీ మీద ఎంత ప్రేమ ఉందో నీకే అర్థమవుతుంది. ఏంటిది? నిన్నగాక మొన్నొచ్చి ఆఫీసర్ గురించి అంతా తెలిసినట్టు మాట్లాడుతుంది. నిజంగానే ఆఫీసర్ నా మీద ప్రేమ నటిస్తున్నారా? ఆఫీసర్ ఇప్పుడు అలా చేయరు. ప్రేమించటం తప్ప ప్రేమని నటించటం తనకి తెలీదు.
నా అనుమానం తీర్చడానికి కాదు కానీ కళావతి అనుమానం తీర్చడానికైనా నా మీద ఎంత ప్రేముందో చూపిస్తాను. కళ్యాణి, నా షర్ట్లన్నీ ఏమయ్యాయి? అవన్నీ గంజి పెట్టి ఉతకడానికి వేశాను. ఏమైంది ఆఫీసర్? ఆ షర్ట్ బానే ఉంది కదా? షర్ట్ బటన్ ఊడిపోయింది. అయ్యో అవునా? కుట్టమంటారా? సరే కుట్టు. అయ్యో ఎందుకు? అలాగే ఉంచండి. ఏంటి ఆఫీసర్ అలా చూస్తున్నారు? ఏం లేదు కళ్యాణి. మరి మీ కళ్ళేదో నాతో మాట్లాడుతున్నట్టున్నాయి. అవునా? ఏం మాట్లాడుతున్నాయి? నా మీద మీకెంత ప్రేముందో ఆ కళ్ళు చెప్తున్నాయి. పోన్లే, నా ప్రేమకు సాక్ష్యం నా కళ్ళు చెప్తున్నాయన్నమాట. బావా, కళ్యాణి మన అపోజిషన్. నిన్నే బావా. ఏది చూపించు. బావా సారీ. కళ్యాణి ఒక్క నిమిషం ఆగు. నా రూమ్ లో ఫస్ట్ ఎయిడ్ కిట్ ఉంది, తీసుకొస్తాను. ఏం అవసరం లేదు, బ్లడ్ వస్తూనే ఉంది.
బావా ఏంటి నువ్వు కళ్యాణి మన అపోజిషన్ అని చెప్తుంటే అర్థం చేసుకోకుండా? ఈ గది దాటిన తర్వాతే తను నాకు అపోజిషన్. ఈ గదిలో ఉన్నంత వరకు కళ్యాణి నా భార్య. అయినా మా ఇద్దరి మధ్యలో నువ్వేంటి? అసలు మా గదిలో నీకేంటి పని? భార్యాభర్తల గదిలోకి బయట వాళ్ళు ఎవరైనా రావాలి అంటే పర్మిషన్ తీసుకొని రావాలి. ఎలా పడితే అలా వచ్చేయకూడదు.